నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై అతనితో జీవించిన కాలంలో అనేకమైన ఉపమానాలు తెలియచెప్పేటప్పుడు శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు యేసు ప్రభు యొక్క లేఖనాలైతేనేమి మాటలైతేనేమి వారు ఏదో ఒకటి తప్పు పట్టవాలనని శోధించవలనని వచ్చేవారు. ఒకానొక సందర్భంలో సద్దూకయ్యులు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, బోధకుడా మరి సంతానము కలుగజేయ విషయములో, ఒక సహోదరునికి సంతానము కలుగజేయ విషయములో అనే విషయములు అడిగినప్పుడు వారి నోరు మోయించినాడు. సద్దూకయ్యుల నోరు మోయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు, అయ్యా మరి ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు ముఖ్యమైనవి అని. అప్పుడు యేసు ప్రభు వారు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు మోసే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలను బయటికి తెచ్చిన తర్వాత దేవుడైన యెహోవా మోసేతో మాట్లాడిన మాటలో, ఆజ్ఞల్లో నిర్గమాకాండము 20వ అధ్యాయములో దేవుడైన యెహోవా ఆజ్ఞలను అక్కడ తెలియజేసినట్లుగా చూస్తాం. మోసేతో దేవుడు మాట్లాడుతూ సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మంటే మరి మోసే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళిన తర్వాత ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్తాడు ఆయన. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ ఆకాశం అందే గాని, భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఏ రూపం చేసుకోకూడదు అంటాడు. నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అంటాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలని అంటాడు. 5వ చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీ దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమంటాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనా దాసినైనా ఎద్దైనా ఏ దాన్ని కూడా నీవు ఆశించకూడదు అని దేవుడైన యెహోవా సెలవిస్తాడు. అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఇవన్నీ కూడా ఆయన వివరించి చెప్తాడు. ఇవి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న యొక్క ఇశ్రాయేలులు భయముతో వణికిపోతారు. మోసేతో మాట్లాడుతుంటాడు, మీరందరూ కూడి రండి అక్కడికి. మాట్లాడినప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే 20వ అధ్యాయం 18వ వచనములో ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, బూరధ్వని, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచిపోతారు. అప్పుడు వారు అంటారు మోసేతో, మేమైతే భయపడిపోతున్నాము, మేము గాన దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము, కాబట్టి నువ్వే మాట్లాడుమని మోసేతో అంటారు. ఈ విధంగా దేవుడు మనకి 10 ఆజ్ఞలు దయచేసినాడు. దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఈ ఆజ్ఞలు మనము చిన్నప్పటి నుండి కూడా అందరికీ క్రైస్తవులమైన మనకు సుపరిచితమే. మరి దేవుడైన యెహోవా మరి యెహెజ్కేలు గ్రంథంలో ఆయన యొక్క రూపాన్ని మనం ఒక్కసారి చూద్దాం. దేవుడైన యెహోవా ఎలా ఉంటాడు, దేవుడైన యెహోవా యొక్క స్వరూపము మరి ఎవరికి చూపించెను, ఎలా ఉంటాడు అనే విషయంలో కొద్ది విషయం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయములో ఆయన యొక్క స్వరూపం గాన మనం చూసినట్లయితే చూపిస్తాడు. అక్కడ యెహెజ్కేలుకు చెప్తాడు, చూడండి 1వ అధ్యాయములో ఇక్కడ కెరూబులు అనేటివి ఉంటాయి. కెరూబుల స్వరూపము చాలా మరి భయంకరంగా ఉంటుంది. ఆ వివరం అంతా కాదు గాని 1వ అధ్యాయము 26వ వచనం మాత్రం చూద్దాం. ఈ కెరూబుల తలల మీద అంట, వాటి తలల పైనున్న
ఆ మండలం పైన నీలకాంతమయ సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనము దాని మీద నరస్వరూపి ఒకరు ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడుచుంది. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడేని అంటున్నాడు. దేవుడైన యెహోవా అబ్రహాముకు కనబడినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు. మోసేతో మాట్లాడినప్పుడు నేను ఉన్నవాడని అనువాడనని అంటాడు. ఇంకా ఇస్సాకుతో కూడా మాట్లాడినప్పుడు నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్తాడు. నేను సర్వశక్తిమంతుడను అని చెప్తాడు. ఇక్కడ మరి ఆ సర్వశక్తిని మంతుని యొక్క స్వరూపంగాన మనం చూసినట్లయితే ఆ యొక్క సింహాసనం మీద నరరూపియగు ఒకడు దేవుడు ఆది కాండములో ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజించుదాము అంటాడు. మరి నరుని సృజించినప్పుడు ఆయన పోలిక చొప్పుననే నరుని సృజించను. అయితే ఇక్కడ చూడండి, ఈ సింహాసనం వంటి దాని మీద ఒక నరస్వరూపి కూర్చొని ఉన్నాడు. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడుతుంది. నడుము మొదలుకొని నడుము కిందికి పైకి అగ్ని స్వరూపము. మన దేవుడు అగ్ని స్వరూపుండు, అతి భయంకరుండు. ఆయన సింహాసనము చుట్టూ ఇంద్రధనస్సు వంటి తేజోమహిమ కలిగిన వాడు. అగ్ని స్వరూపము నాకు కనబడను, చుట్టూ తేజోమయముగా కనబడను. వర్షకాలమున కనబడి ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడను. ఇది అంట యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఏముంది అక్కడ? ఆయన సింహాసనము చుట్టూ ఆయన ఏంది? నీలమయ కాంతి సింహాసనం ఉంది. దాని మీద కూర్చొని ఉన్నాడు దేవుడైన యెహోవా. ఆయన చుట్టూ అగ్ని ఉంది. ఆయన నడుము మొదలుకొనికి పైకి కిందికి అగ్ని స్వరూపమే. ఇంకా ఆయన చూసినట్లయితే మొత్తం అగ్ని స్వరూపంతో ఉన్నాడు. మరి వర్షాకాలమున కనబడి ఇంద్రధనస్సు వంటి తేజస్సు దాని చుట్టూ ఉంది. ఇదంట, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినపడు. దేవుడైన యెహోవా మోసేతో మాట్లాడినప్పుడు కూడా అక్కడున్న ఇశ్రాయేలు భయపడి వణికిపోయినారు. మోసేతోనే నీవే మాట్లాడము, మేము మాట్లాడలేము, మేము చనిపోవుదుము అంటాడు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తకు దేవుని యొక్క స్వరూపాన్ని చూపించినాడు. ఇదే మనం దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట చూసినట్లయితే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో 9వ వచనం, ఇక సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండేను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండేను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండేను, దాని చక్రములు అగ్ని వలె ఉండేను. ఈ యొక్క కెరూబులకి చక్రములు ఉంటాయి. ఆ చక్రములకు కూడా ఆత్మ ఉందని యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. అది వివరంగా చాలా చాలా విషయాలు ఉన్నాయి అందులో. చక్రములు అగ్ని వలె ఉండేను, అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండేను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. కోట్ల కొలది మనుషులు దేవుడైన యెహోవా ఎదుట నిలిచి ఉన్నారు. కోట్ల కొలది మనుషులు దేనికి నిలిచి ఉన్నారంటే తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చుటకు దేవుడైన యెహోవా మరి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ యొక్క మనం శ్రమల కాలం అయితేనేమి, ఉపవాస దినములైతేనేమి, మరి మనం అనుకుంటుంటాం లెంట్ డేస్ అని, చిగురించే కాలం. ప్రతి మానవుడు మనుష్యుడు తన జీవితంలో అనేక సార్లు పడిపోయిన స్థితి గాని, భక్తిహీనత గాని, నిర్లక్ష్యం గాని, సోమరితనము గాని, అవిధేయత గాని, అనేకమైన చిన్న చిన్న వాటి యొక్క మరి ఆ వాటిని బట్టి మానవుడు మరి పడిపోయిన వాడుగా ఉంటున్నాడు. కోపమైతేనేమి, బూతులైతేనేమి, కొట్లాటలైతేనేమి, శరీర కార్యాలైతేనేమి, ఇవన్నింటిలో కూడా మరి మానవుడు ఒకవేళ ఎండిపోయిన వాడుగా ఉన్నాడేనో, దేవుని నుండి దూరమైన వాడుగా ఉంటున్నాడేమోనని. మొత్తానికి ఎలా అయితేనేమి మరి యొక్క మండల కాలం అనగా 40 దినములు
ఉపవాస దినములని మన సంఘములైతేనేమి ఆనాటి నుండి కొద్దిగా ఏర్పాటు చేసుకున్నారు. మరి చూడండి, యోవేలు గ్రంథములో గాన మనం చూసినట్లయితే మరి ఎందుకు చిగురించుట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో 12వ వచనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ యొక్క 10 ఆజ్ఞలు ఎలా వచ్చాయి? దేవుడైన యెహోవా మోసేకు అనుగ్రహించినాడు. ఆ ఆజ్ఞలన్నీ కూడా ధర్మశాస్త్రంలో నుండి తీసుకొనబడినవి. తర్వాత వాటిని మనము తూచా తప్పకుండా పాటించవలసిన వారము అని మరి యేసు ప్రభువును అడిగినప్పుడు ఇదిగో ఈరోజు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించి చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఉపవాస విషయంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఏంటంటే ఉపవాస దినము ప్రతిష్ఠించుకోండి, వ్రత దినము ఏర్పరచుకోండి. మరి మానవులమైన మనము మరి దేవుని యొక్క సన్నిధికి రావడానికి సరే మానవ పద్ధతులైతేనేమి ఆచార పద్ధతులైతేనేమి కానీ ఈ 40 దినముల ఏదో ఒక విధము చొప్పున కనీసం 40 దినములైనా ప్రభుతో ఉంటాము, ప్రార్థన చేస్తాము అనే ఉద్దేశంతో ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పాటు చేసుకోండి. అయితే ఏం చేయాలంట? యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినం. దేవుని ఎవరెవరు చేరి దేవుడైన యెహోవాను బతిమాలు కొనాలంటే పెద్దలను, దేశంలోని జనులందరినీ. ఇప్పుడు మనమున్నాం, మన దేశం గురించి ప్రార్థన చేస్తాం, అధికారుల గురించి ప్రార్థన చేస్తాం, మరి మంత్రుల గురించి ప్రార్థన చేస్తాం, అధిపతుల గురించి ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క లేఖనానుసారంగా మీరు సమస్త జనుల కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినాడు. అలాగే ఇప్పుడు ప్రతి వారు కూడా మరి తన కుటుంబం కొరకు, సమాజం కొరకు మరి ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అందుకనే యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశంలోని జనులందరూ ఎక్కడ చేరాలంట? నీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి అంటాడు. ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును. ఆయనను మనము స్తుతించవలసిన వారము, ప్రార్థించవలసిన వారము. మరి ఆయన సన్నిధిలో ఎంతగానో మరి విసుగక నిత్యము అలసిపోక ప్రార్థన చేయుడేను. ప్రార్థన చేసే వారిలో చాలా మంది ఉన్నారు. ఎంతగానంటే దానియేలు దినమునకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మరి అదే విధంగా మరి చూసినట్లయితే మరి స్త్రీలలో కూడా మరి ఎస్తేరు కూడా తను యొక్క సమూహం అంటే తన వంశం కొరకు, యూదయ వంశం కొరకు ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మొర్దెకై కూడా యూదయ వంశం కొరకు ప్రార్థన చేసి మరి కఠినమైన శాసనమును కూడా రద్దు చేయించారు. అంటే ఈ యొక్క ప్రార్థనలో శక్తి అని మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది అని. మరి ముఖ్యంగా దానియేలు వారి స్నేహితులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా వారిని దేవుడు విడిపించిన వాడు. మనందరికీ కూడా తెలుసు, ఇవన్నీ కూడా మనము విన్న దేవుని వాక్యములే. కాబట్టి ఇక్కడ ఏమంటారు అంటే దేవుడంట తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఆయన అంతేకాదు కీడు కూడా మానివేసి, చేయను ఉద్దేశించిన కీడు మానివేసి ఆశీర్వాదమును కూడా ఇస్తానని ఆయన సెలవిస్తున్నాడు. మనం ఒక విషయంలో చూసినట్లయితే మరి అబ్రహాము మరి తన యొక్క
లోతు కొరకు ఏ విధంగా మనం ప్రార్థన చేసింది అనేది కూడా ఆదికాండం 18లో మనం చూసినట్లయితే, అబ్రహామును దర్శించడానికి దేవుడైన యెహోవా దిగి వస్తాడు. చూడండి 18వ అధ్యాయం 1వ వచనంలో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడాడు. మొట్టమొదట యెహోవా కనపడినాడు. తర్వాత అతడు కన్నులెత్తి చూస్తే అక్కడ 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నట్లుగా చూస్తున్నాడు. సరే, ఇక్కడ అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడు ఏమనే విషయంలో చూసినట్లయితే, నిజంగా మరి శారాను దర్శిస్తాడు, మరి శారాకు కుమారుడు కంటాడని కూడా దేవుడు సెలవిస్తాడు. దానికంటే కూడా ఇంకొక విషయం మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదన. ఎందుకు దిగి వచ్చినాడు అని అంటే, ఇక్కడ దేవుడైన యెహోవా చేయవలసిన యొక్క కార్యమును అబ్రహాముకు చెప్తుంటే, అబ్రహాము తన యొక్క అన్న కుమారుడైన లోతు కొరకు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. సొదొమ గొమొర్ర పట్టణాల విషయంలో ఎంతగానో అడుగుతున్నాడు. ఇప్పుడు నిజానికి చూసినట్లయితే ప్రజల యొక్క దోషము వల్ల దేశం అపవిత్రమవుతుంది అనే మాట చదివా. ప్రజల యొక్క దోషం వల్ల దేశం అపవిత్రమవుతుందంట. మరి దేశం అపవిత్రమైనప్పుడు మరి దేశంలో ఉండే యొక్క దేవుని ప్రజలైతేనేమి, ప్రవక్తలైతేనేమి, ఆయన ఏర్పాటు చేసుకున్న దైవజనులైతేనేమి ప్రార్థించేవారుగా ఉండాలి అని. మరి ఇక్కడ అబ్రహాం కూడా ప్రార్థిస్తున్నాడు. తను అట్లా లోతు కొరకు ప్రార్థిస్తున్నట్టుగానే చూద్దాం. ఇక్కడ నేను మరి దేవుడైన యెహోవా ఎందుకు వచ్చాడంటే, సొదొమ గొమొర్ర ప్రజల యొక్క పాపం బహు ఘోరమైనది, దాన్ని అగ్నిగంధకములతో నాశనం చేయడానికి వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, నేను చేయాల్సిన పనిని అబ్రహాముకు దాచేదనా అని చెప్తున్నాడు. ఇక్కడ 20వ వచనంలో, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. ఇక్కడ దేశస్థుల పాపం బహు భారమైనది. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు మొత్తం ఆ దేశమంతా కూడా 2 పట్టణాలు, సొదొమ గొమొర్ర పట్టణాలు పాపముతో నిండి ఉన్నప్పుడు మరి ఈ యొక్క మొర అడిపోయింది. ఎక్కడ ఇంతకుముందు కూడా ఇశ్రాయేలు మొర పెట్టారు, ఐగుప్తీయులు పెడుతున్న శ్రమకి వారి మొర నా సన్నిధి చేరింది కాబట్టి మోసే నువ్వురా, నన్ను మరి నా యొక్క కుమారులు నన్ను సేవించడానికి ఇశ్రాయేల్ అందరినీ బయటకు తీసుకురా అంటాడు. అప్పుడు మోసే కూడా ఫరో దగ్గరికి వెళ్ళి, మా దేవుణ్ణి మేము ఆరాధించాలి, మా దేవునికి బలులు అర్పించాలి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటే మరి ఫరో కూడా అంగీకరించక అనేకమైన మరి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన అక్కడ సూచనలు చూపుతాడు. అప్పుడు మరి మోసేను ఇశ్రాయేలును బయటకు వెళ్ళిపోండి అని చెప్పేటట్టుగా ఫరో చెప్పేస్తాడు. అక్కడ జరిగినవి మనకు అందరికి కూడా తెలిసిన విషయం ఇది కూడా సొదొమ గొమొర్ర పట్టణాల పాపం ఘోరమైంది. అయితే ఏంది ఇక్కడ ఎందుకు అబ్రహాం బ్రతిమలాడుతున్నాడు అని అంటే ఆ పట్టణాల్లో ఎంతమంది, కొద్ది మంది కూడా లేరా? ఆలోచించి చూసినట్లయితే ఏమంటున్నాడు, ఆ పట్టణం చూడండి, మనుషులు నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చెయ్యనేడలో నేను తెలుసుకొందును అనుకున్నాను. అయితే ఆ 2 మనుషుల్ని ఎక్కడికి పంపించాడంటే సొదొమ గొమొర్ర పట్టణాల వైపు పంపించాడు దేవుడైన యెహోవా. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమన్నంటే, అబ్రహాము దేవుడైన యెహోవా ఇక్కడ మాట్లాడడం చూస్తే, అప్పుడు అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. 23వ వచనం, ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా, ఆ పట్టణాన్ని ఒకవేళ నీతిమంతులు ఉన్నారేమో, మరి వారితో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేస్తావా ప్రభువా అంట. అప్పుడు అడుగుతున్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా, నువ్వు ఆ నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం అగును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, లేదు, నేను నాశనము చేయను. 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే అని మళ్ళీ అడుగుతున్నాడు. ఇంకా 27వ వచనంలో గాన చూసినట్లయితే ముందుగా ఏమన్నాడు, 10 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా కాయవా అంటే నేను కాయుదున నేను. 27వ వచనంలో ఆ స్థలమంతటిని కాయుదున నేను. తర్వాత అందుకు అబ్రహాము మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఇదిగో ధూళియు బూడిదనైన నేను
ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఒకవేళ ప్రభు అక్కడ 5 మంది తక్కువ ఉంటే, 45 మంది మాత్రమే ఉంటే, 45 మంది ఉన్నా నేను నాశనము చేయను. ఒకవేళ ప్రభు 5 మంది తక్కువై 40 మంది ఉంటే అప్పుడు కూడా నాశనము చేయను. ప్రభా ఒకవేళ 30 మందే కనబడుదురేమో, మాట్లాడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. 30 మంది ఉన్నా కూడా నేను నాశనము చెయ్యను అంటున్నాడు. ఆఖరికి ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి ఎంత ముఖాముఖిగా అబ్రహాము దేవుడైన యెహోవాతో మాట్లాడుతూ 20 మంది కనబడుదురేమో ప్రభు అంటే 20 మంది ఉన్నా నాశనము చేయను. ఒకవేళ 10 మంది ఉంటే, లాస్ట్ వచనం చూడండి, ఆ 10 మందిని బట్టి కూడా నేను నాశనము చేయను. అంటే ఇక్కడ అదే ఇందాక చెప్పిన ప్రజల యొక్క దోషము దేశాన్ని అపవిత్రం చేస్తుందని. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను మరి అగ్ని గంధకములను కురిపించి ఆ 2 పట్టణాలు నాశనమైనట్టుగా మనకి తెలుసు. మరి ఇది మనం కూడా చూసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ ఈ విధంగానే మరి అడిగినట్లుగా మరి దేవుడు సువార్తను పంపిస్తున్నాడు. ఈ యోనా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, యోనా గ్రంథంలో కూడా దేవుడైన యెహోవా యోనాకు ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ పట్టణమునకు సువార్త ప్రకటించమని. మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. యోనా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 2వ వచనంలో, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరం. ఎవరిదండి? పట్టణస్థుల దోషమే దేశానికి ప్రమాదము. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది అంటున్నాడు. మరి ఘోరమైనప్పుడు నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము యోనా చెప్తున్నాడు. దేవుడైన యెహోవా చెప్తే అప్పుడు ఆయన విని అక్కడికి వెళ్లకుండా వేరే చోటికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఇక్కడ యోనా మరి సువార్తను ప్రకటించాలి కదా నినవే పట్టణానికి వెళ్ళి అని అంటే, ఎందుకంటే ఎలాంటి వాడు యెహోవా, దయాదాక్షిణ్య పూరుడు, కరుణ గలవాడు. ఎలా ఉందని అంటే చూడండి, కీర్తనలు 103వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 103:8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దయగలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. అయితే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత దయగలవాడు ఆయన, ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. మరి నాశనము చేయడు, ఆయన ఎంతో కృపా సమృద్ధి గలవాడు. దేని వాక్యంలో నిజంగా అంతటా మనం గాను చూసినట్లయితే ఆయన మహోన్నతుడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయనను గణపరచవలసిన వారం కూడా. ఎలా ఉనంటే దేవుడైన యెహోవా గురించి 99వ కీర్తనలో మనం చూసినట్లయితే 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. ఇలాంటి కరుణ, జాలి, కృప, కటాక్షములు కలిగిన దేవుడు. అంటే మరి యోనా కూడా మరి నినవే పట్టణానికి వెళ్ళి మరి సువార్త ప్రకటించకుండా మరి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. మరి అక్కడ బహు తుఫాను కలిగింది. అక్కడ ఉన్న వారు కూడా తుఫాను అదంతయు కూడా చూసి ఓడవారేమంటారు, ఎవరి బట్టి ఇంత కీడొచ్చింది, మరి ఎవరు దేవుని వాక్యం వినటం లేదు, లేదా దేవుడు చెప్పిన యొక్క సువార్తను కానీ ప్రకటించమన్నా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించకపోయినా మరి అనేక కొన్ని శ్రమల గుండా వెళ్ళేవారుగా కూడా ఉన్నారు జీవ గ్రంథం, బైబిల్ గ్రంథంలో. అలాంటి వారిలో యోనా ఒకరు. ఈయన కూడా దేవుడు మరి స్వార్థ చెప్పుపో నినవే పట్టణానికని పొమ్మంటే పోకుండా తర్షీసుకు వెళ్ళి ఓడను ఎక్కిన. అప్పుడు అక్కడ భయంకరమైన తుఫాన్ వచ్చింది. మరి సముద్రం అలలు పెరుగుతున్నాయి, చాలా భయంకరంగా ఉన్నప్పుడు అందరు కలిసి ఏమన్నారు, ఇది ఎవరిని బట్టి వచ్చిందో ఈ కీడు. నిజానికి కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కొన్ని దేశంలో కూడా సంభవించేట్టుగా ఉంటున్నాయి. అప్పుడు యోనా మీద చీటి, అక్కడ పడవలో ఓడలో ఉన్న వారందరూ యొక్క చీట్లు వేద్దాం రండి అని ఒకరితో మాట్లాడుకున్నప్పుడు ఆ చీటు యోనా మీదకి వచ్చింది. ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరు, నీ దేశం, నీ జనం ఏదని అక్కడ అడిగితే వాళ్ళు చెప్తున్నాడు, నేను హెబ్రీయుడను,
సముద్రమునకును భూమికి సృష్టికర్త ఈ ఆకాశమందుండు దేవుడైన యెహోవానందు భయభక్తులు గలవాడు. మరి అంత భయభక్తులు గలవాడివి, మరి భయం విడిచి ఎందుకయ్యా నువ్వు ఇక్కడ వెళ్తున్నావు, మేమేం చేయాలి ఇప్పుడు నీకు అన్నప్పుడు, నన్ను ఎత్తి వారు సముద్రంలో పడవేయము. ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేస్తారో సముద్రం అంతా నిమ్మలించినట్లుగా మనకి తెలుసు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, అక్కడ ఒక మత్స్యము మరి యోనాను మింగి వేసినట్లుగా మనం చూస్తాం 2వ అధ్యాయంలో. ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా, ఏమండి, ఉపద్రవంలో ఉన్నప్పుడు, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, దేవుని వైపు తిరుగుతాడు. మరి చక్కగా సుఖంగా ఉన్నప్పుడు దేవుని వైపు తిరగడు. కానీ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అలాంటివి వచ్చినప్పుడు చక్కగా దేవుని పట్టుకోవడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ అంటే కొన్ని సందర్భాల్లో ఆచార నిమిత్తం కాదు, అలవాటు నిమిత్తం కాదు, కానీ ఏ పని చేసినా హృదయపూర్వకంగా. అందుకే అంటాడు, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే స్తుతి చేయుట శోభస్కరము. దేవుని స్తుతించడం అనేది, ఆయనను ఎంతగానో పొగడడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా యోన పాతాళ గర్భంలోని కేకలు వేస్తున్నాడు, నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ప్రభా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చెయ్యగా అనే విధంగా ఆయన శ్రమల్లో, ఇబ్బందులు పడిపోయారు. అప్పుడు ప్రార్థన చేసినాడు. అప్పుడు దేవుని మరి యొక్క కృపను బట్టి ఆయన మరి యొక్క మత్స్యము బయటికి వచ్చి ఒడ్డునకు ఆయనను మరి కక్కి వేసినప్పుడు మళ్ళీ తిరిగి 2వసారి నినవే పట్టణానికి వచ్చి అప్పుడు సువార్తను ప్రకటించడం మొదలు పెడతాడు. 2వ అధ్యాయంలో చివరిలో చూడు ఏమంటాడంటే, ప్రవ్వా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళన్నీ చెల్లింపక మానను. యెహోవా యుద్ధనే రక్షణ దొరుకుతుంది. ఎవరి యుద్ధ? యెహోవా యుద్ధనే మనకు రక్షణ దొరుకుతుంది. ఈ విధంగా చాటించిన తర్వాత ఎవరు విన్నారు? ఇక్కడ నినవే పట్టణం అంట. నినవే పట్టణానికి వచ్చి 3 దినముల ప్రయాణమంతా, పరిమాణం గల పెద్ద పట్టణం, 1 దిన ప్రయాణమంతా దూరం సంచరించినాడు. ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగును అని ప్రకటన చేస్తే అప్పుడు అందరూ అంట, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించినారు. దేశానికి వచ్చే కీడును బట్టి, ప్రజలకు వచ్చే కీడును బట్టి, వారి కుటుంబాలకు వచ్చే కీడును బట్టి ఉపవాస దినము చాటించి వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దేవుడైన యెహోవాకు ప్రార్థన. అంటే ముందు ప్రజలు చేస్తున్నప్పుడు ఆ సంగతి నినవే రాజునకు వినబడింది. సింహాసనం మీద నుంచి దిగినాడు. రాజులు తన ప్రజలను చక్కగా పరిపాలించవలెను. దేశానికి వచ్చే కీడైతేనేమి, దేశానికి వచ్చే ప్రమాదం అయితేనేమి రాజులు గ్రహించి, రాజులు కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించిన వారుగా చూస్తున్నాం. సొలొమోను మహారాజు ఆ విధంగానే ప్రార్థించాడు, దావీదు మహారాజు ఆ విధంగానే ప్రార్థించాడు, హిజ్కియా, వీరందరూ కూడా దేవుని వైపు తమ హృదయాలు తిప్పుకొని ఎంతో వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా యోనా గ్రంథంలో ఆ యొక్క నినవే పట్టణపు రాజు కూడా తెలుసుకొని, ఒకవేళ చూడండి అందరు కూడా సింహాసనం మీద నుండి దిగినాడు, రాజవస్త్రాలు తీసివేసినాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చినాడు, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది కూడా పుచ్చుకోవాకండి. అంతేకాదు పశువులు గాని, ఎద్దులు, గొర్రెలు ఏవి కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ మరి ముఖ్యంగా ఏం చేయాలంట? దుర్మార్గం విడిచిపెట్టండి, చెడు కార్యాలు వదిలిపెట్టండి, ఏదైతే పాపం అవుతుందో వాటన్నింటినీ విడిచిపెట్టండి, బలాత్కారము మానివేయండి. ఎలా ఉండాలి అండి రాజులు? నిజానికి అయితే ఆ యొక్క మొత్తాన్ని, దేశాన్ని అంతటిని తన స్వాధీనం అందించుకున్నట్లుగా మరి నినవే పట్టణాన్ని అంతటిని ప్రజలకు ఒక మంచి హుకుం జారీ చేసినట్లుగా ఎవ్వరూ కూడా ఏం చేయదు, దుర్మార్గము చేయకూడదు, విడిచిపెట్టండి, దుర్మార్గం బలాత్కారం మానివేయండి. వెంటనే నిజానికి ఇలాంటి తీర్పులు, ఇలాంటి చట్టాలు కానుంటే దుర్మార్గము, పాపము, దుష్టత్వము, లోకంలో ఉండే యొక్క చెడుతనం అంతా కూడా చాలా మటుకి పోతుంది.
కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా గోనపట్ట కట్టుకున్నది. దేనికి కూడా కట్టారు? మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకునేవాళ్ళంట. వాటికి కూడా గోనపట్ట కట్టారు. అంతేకాదు ఇంకా జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలను నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసినాడు. మొత్తము కూడా ఆ నినవే పట్టణం అంతా చాటింపు వేయించాడు. ఇది చక్కగా మరి ఈ రాజు చేసిన పనికి ఏంటండి, నినవే వారందరంట వెంటనే మారిపోయినట్లే చూస్తున్నారు. తమ చెడు నడతలు మానుకొనగా, భయం వచ్చింది లోపలికి. ఇంకా ఎన్ని దినములకి? 40 దినములకు పట్టణమే నాశనం అవుతుంది. పట్టణమే నాశనం అవుతుంది అన్నప్పుడు ప్రజలంతా కూడా మార్పు చెందినారు, చెడు నడతలు మానివేసినారు. చూడండి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏం చేసినాడు? వీరిని కీడు చేస్తానని మాట ఇచ్చినాడు, కానీ ఆ మాటను చేయలేదు, కీడు చేయలేదు. ఆయన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అదే మనం ఇందాక యోవేలు గ్రంథంలో చూసినాం. ఎందుకంటే ఆయన పశ్చాత్తాప్తుడై చేయవలసిన కీడును చేయక ఆయన మానుకుంటాడు. ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన యందు ఎప్పుడైతే మనం నమ్మిక విశ్వాసం ఉంచిదన మనం చేసినట్లయితే ఆయన మన మొర వినేవాడుగా ఉంటున్నాడు. అదే విధంగా అబ్రహాము మొర విన్నాడు. అక్కడ తర్వాత యోన గ్రంథంలో అయిన మొర విన్నాడు. మరి ఇప్పుడు నిజానికి మనం ఎట్లయితే విలాప వాక్యములో మనం కూడా ఏం చెయ్యాలి చూడండి. దేవుడు సెలవుచేదంటే 2వ అధ్యాయంలో మనల్ని కూడా ఏమని చెప్తున్నాడు? నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము అంటున్నాడు. ఈ ఉపవాస దినాల్లో ఈ యొక్క శ్రమల దినాలు అంటుంటాం, కానీ మనము నిజానికైతే యేసుప్రభు ఎప్పుడో సిలువ వేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి సంవత్సరంలో ఇన్ని రకాలుగా మనం ఇన్ని రకాల యొక్క పండగలైతేనేమి ఆచారాలైతేనేమి పాటిస్తున్నామంటే, కనీసం క్రిస్మస్ రోజున నువ్వు మారు మనసు పొందావా? లేదు. కనీసం గుడ్ ఫ్రైడే రోజున నువ్వు మారు మనసు పొందావా? లేదు. ఈస్టర్ రోజున మారు మనసు పొందావా? మరి లోకంలో ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచారా? మరి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి మన కొరకు ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. మరి ఇక్కడ మనం ఇది ఒక్క మాట చూసినట్లయితే, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అంటాడు. చూడండి, విలాప వాక్యములు 4వ అధ్యాయం 1వ వచనములో చదవండి. బంగారము ఎట్లు మందగిల్లినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి, మేలిమి బంగారంతో పోల్చదగిన సీయోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఏమండి, దేవుని పిల్లలైన మనము దేవుడు బంగారముతో పోలుస్తున్నాడు. మరి బంగారంతో పోల్చబడిన మనల్ని అంట దేవుడు మానవులను ఏమంటుండంటే, ఎట్లు మందగిలినవు, ఎట్లు నువ్వు మసకబారినవు, ఎట్లు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినావు. మరి దేవుడు నిన్ను ఒక మంచి కుమారులుగా కుమార్తెలుగా చేస్తే నువ్వు కనీసం సంవత్సరానికన్నా 3 సార్లు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తే, ఒక మనుషుడు తన దేవుని గురించి తెలుసుకోకుండా దేవుడే లేడు అనే వాళ్ళు చివరికి కొన్ని సందర్భాల్లో చూసినట్టు ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడు దేవుని మందిరమునకు రారు, గాని వారు చచ్చిన తర్వాత పెట్టెలో పెట్టి దేవుని యొక్క మందిరానికి తీసుకువస్తారు. ఎంత దుర్గతి అనండి అది. దేవుని యొక్క వాక్యం అంతటా ప్రకటింపబడుతుంది, సువార్త ప్రకటింపబడుతుంది. యేసు ప్రభువే దేవుడు, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్షనని. ఇదిగో మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించినది. యేసు ప్రభు వారే చెప్పినాడు, ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడే. మరి ఎంతో మంది ఒకవేళ మనం వదిలిపెట్టినట్లయితే మనం ఎలా ఉంటామంటే, బంగారు లాంటి మనుషులు చూడండి, మేలిమి బంగారం ఎట్లా మార్చబడింది, ఏమైపోయింది? రాళ్ళు అయిపోయినాయా? బొగ్గులు అయిపోయినాయా? ఇది మట్టి కుండలు అయిపోయినాయా? చూడు, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు. యవన పిల్లలు ఎక్కడున్నారండి? ఆడపిల్లలైతేనేమి మగపిల్లలైతేనేమి ప్రతిష్ఠితమైన రాళ్ళు మిమ్మల్ని ప్రతిష్ఠించినాడు. ప్రతి తొలిచూలు నాదే అంటాడు. ప్రతి తొలిచూలు వెల ఇచ్చి మరి విడిపించాలంటే అది గాడిదైనా కూడా. మరి మనుషులు ఎంతో శ్రేష్టమైన వారు కదా.
దేవుని యొక్క పిల్లలారా, దేవుడు చెప్పేది ఏంటంటే యవ్వన పిల్లలు ఎలాంటి వారనంటే చూడండి, దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రతిష్ఠింపబడిన వారైతే ఎక్కడున్నారంట? ప్రతి వీధి మగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి దేవుని మందిరంలో ఉండవలసిన వారు. ఎక్కడో బయట వీధుల్లోనో ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టుకొని దేవుని యొక్క లేఖనాలు చదవకుండా, దేవుని ప్రార్థన చేయకుండా ఎక్కడో ఉంటే, సమయం అంతా వృధా చేసుకుంటే ఆఖరికి ఎప్పుడండి దేవుడు? ముసలిళ్ళైనాక నా దేవుడు యవ్వన కాలమున కుమారులు మీరు నా కాడి మోయండి అంటాడు. యవ్వనస్తులారా, మీ యవ్వన ఎంతో మీ యొక్క బలము అందమైనది, యవ్వన కాలంలో నా కాడి మోయండి అంటాడు. ఎవరైతే మనసు మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో వారికి శ్రేష్టమైన యొక్క స్వాస్థ్యం పరలోకంలో ఉంచి ఉంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ విన్నాం, మనం చదివినాం. మొదటి ఆది కాండం నుంచి చివరి వరకు అందరు విన్నవారే, తెలుసుకున్నవారే, మీకేం తెలియంది కాదు, అన్ని విషయాలు తెలుసు. సువార్త ప్రకటింపబడుతుంది. యవన పిల్లవాడు, యవన కుమార్తెలారా, మీరు చూడండి, ఎక్కడున్నారు? బయట ఉన్నారా? దేవుని మందిరంలోనికి రండి. మేలిమి బంగారంతో పోల్చదగిన చూడండి సియోను ప్రియ కుమారులు చెప్తున్నాడు ఆయన. ఆ సియోను ప్రియ కుమారులారా, మీరు ఎలాంటి వారంటే మేలిమి బంగారం లాంటి వారు. మేలిమి బంగారం ఏమైపోయిందంట? పైన చూసినట్లయితే మందగిలిపోయిందంటే మెరుపు తగ్గిపోయింది, ప్రకాశము తగ్గిపోయింది, దాని యొక్క చూసే ఆ యొక్క అద్భుతమైన కాంతి తగ్గిపోయింది అంట. బాల్యం నుంచి పెంచబడిన మీరు, దేవుని మందిరంలో తిరుగాడుతున్న మీరు, దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు యవనస్తులు తిరిగి రండి. మరి ఈ సంవత్సరం ఈ యొక్క ఉపవాస దినాలు అనుకోనండి, ఇది ఒక ఆచారం అయితేనేమి, ఒక పద్ధతి అయితేనేమి, మంచిదే. ఇది ఒక మంచి పద్ధతిని పాటిద్దాం. మరి ఇప్పుడైనాను మించినది ఏమి కలదు అన్నట్టు ఇప్పుడైనాను కూడా దేవుని సన్నిధికి రావలసిన వారుగా ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు. అయ్యో మీరు మట్టి కుండలు కాదు అంటాడు. ఇదిగో ఇర్మియా చెప్తాడు, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ కుమ్మరి కుండలు చేస్తుంటాడు, అతన్ని గమనించు. అతని చేతిలో ఉన్న మట్టి ఇరిగిపోతే ఆయన తీసి పక్క పడేయడు, కానీ మళ్ళీ దాన్ని తీసుకొని తనకు ఉపయోగకరమైనది, తనకు వచ్చినట్లుగా నచ్చినట్లుగా చేయదగినదిగా ఒక పాత్ర చేస్తాడు అని. అదే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇరిగిపోయినా పగిలిపోయినా పడిపోయినా కూడా నిన్ను వదిలిపెట్టడు. నిన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను చూసేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నుంటే, ఎందుకు మీరు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడతారు. మట్టి కుండలు అయితే ఎక్కడుంటాయండి? అవి పగిలిపోతాయి. చూడండి 2 తిమోతి పత్రికలు గాను మనం చూసినట్లయితే, 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దాము. గొప్ప ఇంటిలో 2వ అధ్యాయం 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఏమండి, ఏంటంటే గొప్పవాని ఇంటిలో ఏమేమి ఉన్నాయి? వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టి, ఇవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఘనతకు ఉపయోగపడతాయి, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడతాయి. అయితే ఏమంటున్నాడు? ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నేడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా ఎంచి ఘనమైన పాత్ర పనికి ఉపయోగించాలనుకుంటున్నాడు. నువ్వు మట్టి కుండగా, చెక్కకుండగా ఇవన్నీ అయితే ఏమైపోతాయి? ఇవన్నీ కూడా ఒకానొక దినమున అగ్నిలో వేసినప్పుడు కాలిపోతాయి. ప్రతివాని పని అగ్ని పరీక్షించును, ప్రతివాని పని అగ్ని పరీక్షించును. అది అగ్నిలో నిలిచి ఉంటేనే నువ్వు బహుమానం పొందుతావు, కానీ అగ్నిలో కాలిపోతే ఊరికే నువ్వు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టే. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 1 కొరింథీయులు 3వ అధ్యాయం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను.
వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మీద ఎవరమైతే మనం ఇక్కడ ఆయన పునాది మీద ఎవరు మనం పని చొప్పున ఎవరెవరు ఏం కట్టబడుతున్నారు అనేది చూసినట్లయితే, ఎవడైనాను ఈ పునాది మీద ఏ పదార్థం ఉపయోగించి కట్టాలి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఈ యొక్క పదార్థాలు ఉపయోగించి మనం ఒక పని చేసినట్లయితే ఆ పని అనంట ఆ దినాన పరీక్షింపబడుతుందంట. ఆ దినము తేటపరుస్తుందంట. అది అగ్ని చేత బయలుపరచబడునంట. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. నీకైతే ఏ బహుమానాలు గాని ఏవి గాని ఉండకుండా, ఇక్కడేమంటే అగ్నిలో వేసినప్పుడు ఏవి అండి కాలిపోయేటివి? కర్ర కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది, కొయ్యకాలు కూడా కాలిపోతుంది. మరి వెండి గాని, బంగారు గాని, వెలగల రాళ్ళు గాని కూడా ఇవి కూడా కాలిపోవు. కాబట్టి మనం యజమాను వాడుకొనుటకు అర్హమైన ఉన్నతమైన పాత్రగా మనల్ని ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అంతేకాదు ఇక మనం చూసినట్లయితే దేవుని యేసు ప్రభు వారి గురించి తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించడానికి ప్రతి ఒక్క అధ్యాయములో కొన్ని విషయాలు గాని మనం చూసినట్లయితే, ఆది కాండములో 50వ అధ్యాయములో యోసేపు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను తీసుకొని ఎల్లుడి. ఎందుకు చెప్తున్నాడు అక్కడ? పాత నిబంధన గ్రంథమునకి కొత్త నిబంధన గ్రంథమునకి చాలా సంవత్సరాలు, చాలా కాలం ఉంది. అయితే కొందరు అంటారు, మరి పాత నిబంధన కాలంలో యేసుప్రభుని గురించిన ప్రవచనాలు అనేకం ఉన్నాయి. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏమంటే, ఇదిగో మరి లేఖనములు వెతుకుతున్నారు కదా, మరి నన్ను గురించి లేఖనాలలో ఉన్నది మీకు తెలియదా అని అంటాడు. ఆది కాండం 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనంలో యోసేపు చెప్తున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ఆది కాండంలో చెప్పినాడండి, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. కాబట్టి నేను చనిపోయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి నా ఎముకలు తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. మరి నిర్గమాకాండములో మనం చూసినట్లయితే మోషేకు దేవుడు ప్రత్యక్షమై 3వ అధ్యాయములో ఏం చెప్పినాడు? ఇదిగో నేను ఉన్నవాడనను వాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ నిర్గమాకాండము 3వ అధ్యాయములో 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడనను వాడనై ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. అబ్రహాముతో సర్వశక్తి గల దేవుడను అంటాడు ఆయన. ఆది కాండము 17వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడేటప్పుడు, ఇదిగో అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆ యొక్క సర్వశక్తి గల దేవుడనని పేరుతో అబ్రహాముకు ప్రత్యక్షమైన. మోసేకైతే నేను ఉన్నవాడనను వాడను అని అక్కడ దేవుడు మోసేతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మనం ఇంకా నిర్గమాకాండంలో 23వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 23 నిర్గమాకాండం 23:21లో దేవుడైన యెహోవా మోసేతో అంటున్నాడు. చూసినట్లయితే 21, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి. ఎవరి సన్నిధిని? యేసుప్రభు సన్నిధిలో. ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఇప్పుడు మన అతిక్రమములను పరిహరించేవారు ఎవరు? యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమని చెప్తాడు? ఇదిగో పాపములు క్షమించడానికి నాకు అధికారం కలదు అంటాడు. ఎవరైతే ఆయనను క్షమించు ప్రభు అని అడుగుతారో వారి పాపములు క్షమించబడతాయి. ఎవరైనా కూడా మరి కొత్త నిబంధన గ్రంథంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అంటాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అంటాడు. మనకు విశ్వాసము నమ్మిక ఉంటేనే మనం స్వస్థపరచబడతాం. ఆయన కుంటివాడిని కానీ గుడ్డివాడిని కానీ అడిగి నీకేం చేయవలని నేను కోరుతున్నాను అంటాడు. ప్రభా నాకు చూపు రావాలి అని అంటాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అంటాడు. అమ్మ నేను నీకేం చేయగలను కోరుతున్నాను, నా కుమార్తె చావనై ఉన్నది, బ్రతకవాలని. అలాగే ఎందుకు చెప్తానంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ నమ్మికనే నీకు కలిగేది.
నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నంటే మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు. యేసుప్రభుని గురించి లేఖనం ఇక్కడ నిర్గమ కాండంలో నా నామము ఆయనకున్నది. దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఈ ఆయన నామం అంట, యెహోవా అనే నామం యేసుప్రభుకు, నా నామము ఆయనకున్నది. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే మరి యేసుప్రభుని గురించిన అనేక మరి లేఖనాలు పాత నిబంధన గ్రంథంలోనే ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ముందుగానే మనకు తెలుసు, చాలా మనం క్రిస్మస్ దినాల్లో ఈ మాట చదువుతూనే ఉంటాం. 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనతనికి ఇమ్మానుయేలని. ఎవరి గురించి ఈ లేఖనము? యేసు ప్రభు గురించే ఈ లేఖనం. ఇదే 7వ అధ్యాయం 14వ వచనంలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎంతో దూరమైన కాలం ఉంది. మరి యేసుప్రభు రాకముందే అనేకమైన వాగ్దానాలు వచ్చినాయి, లేఖనాలు వచ్చినాయి. ఆ లేఖనాల ప్రకారం యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కన్యక గర్భవతి కుమారుని ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అన్నాడు. ఇదే 9వ అధ్యాయంలో మనం ఇదే చూసినట్లయితే ఈయననే 6వ వచనంలో చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఎందుకంటే ఏలయనగా శిశువు ఎవరు పుట్టినాడు? లోకంలో ఉండే ప్రజలందరి కొరకు శిశువు వచ్చినాడు. ఆయన మనకు కుమారుడైన, లోకంలో ఉండే వారందరికీ కుమారుడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, పున్నామ నరకం నుండి తప్పించేవాడు కుమారుడు అంటే మన కుమారుడు కాదు అని. యేసు ప్రభువే మన కుమారుడు, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఈయన వలనే మనకి నిత్య నరకము నుండి తప్పింపబడుట, నిత్య జీవం ఇచ్చుట, యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవము, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము. మరి కాబట్టి ఈ కుమారుడు మన కొరకు వచ్చినాడు ఈ లోకంలోనికి. ఈయనను మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఈయనను ఏమంటారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పట్టేవాడు. మరి ఇవన్నీ ఏంటంటే మరి ధర్మశాస్త్ర ప్రకారము ప్రణాళిక చొప్పున మోసేకిచ్చిన దాని ప్రకారము మరి మనుషులు పాపం చేసినప్పుడు పాపం ఎలా పోవాలి అని అంటే మరి పాప పరిహారార్థ బలి మరి లేవియ కాండం 4వ అధ్యాయంలో అట చూసుకుందాం. మరి మానవుడు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ కాలంలో మనం చూస్తాం, ఆది కాండం 6వ అధ్యాయంలో ఏమని చూస్తాము? నరుడు ఎలాంటి వాడనంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పది. 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయము తలంపులన్నీ ఊహంతై కేవలం చెడ్డవి. ఇవన్నీ చూసి దేవుడైన యెహోవా మరి మానవుని సృష్టించినందుకు ఎంతో సంతాపము నొందినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం 12వ వచనంలో చూసినట్లయితే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం చెరిపేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనవి. అంతేకాదు మరి తర్వాత రెండవసారి ఏం చేస్తున్నాడంటే మరి జల ప్రళయాన్ని కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉన్న యొక్క మొత్తాన్ని కూడా మరి నీటి చేత వారిని నాశనం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుసు. మరి ఏ విధంగా ఈ మనుషులకు మరి పాప క్షమాపణ కలుగుతుంది? దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు, కొన్ని కట్టడలు ఇచ్చినాడు, కొన్ని న్యాయవిధ సంబంధమైన విషయాలు ఇచ్చినాడు. లేవియ కాండం 4వ అధ్యాయం ప్రకారము ఒక మనిషిగాన తప్పు చేస్తున్నట్లయితే, ఒక సమాజం అందరంలో అంటే సమాజం మొత్తం కూడా తప్పు చేసిన, లేదా ఒక అధికారి తప్పు చేసిన, లేదా ఒక యాజకుడు తప్పు చేసిన ఆయన నిమిత్తం ఏం చేయాలని అడుగుతాడంటే ఇదిగో పాప పరిహారార్థ బలి. లేవియ కాండము 4వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు యెహోవా మోసేతో అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైన ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన యెడల అతడు ఏం చేయాలంట? పాప పరిహారార్థ బలి అర్పించాల. అదొకటి. ఇశ్రాయేలు సమాజం అంతా పొరపాటున ఏ తప్పిదం చేసి ఆజ్ఞలు తప్పిపోతే వారు కూడా బలి అర్పించాలని. 22వ వచనంలో అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరితే అతడు కూడా పాపిగానే ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు మొత్తము, సమాజం మొత్తము, అధికారి వ్యక్తిగతంగా అందరూ పాపం చేసినప్పుడు పాపం ఏ విధంగా పోవాలి?
అన్నప్పుడు 32వ వచనంలో 4వ అధ్యాయంలో, ఎవడైనాను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన యెడల నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. ఆ విధమైన ఒక చట్టం, ఆ విధమైన ఒక ప్రణాళిక పాత నిబంధన గ్రంథముల నుండి పాపం పోవడానికి గొర్రె పిల్లని ఇచ్చినప్పుడు, కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభు వారు దేవుని గొర్రె పిల్ల ఏ లోకానికి వచ్చారు. ఆ యొక్క నిర్దోషమైన ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దానికి బలి అర్పించినప్పుడు చూడండి కింద చివరి వచనం, ఆడంట ఒకవేళ ఒక మనిషి పాపం చేసిన వాడు ఆ గొర్రెను తీసుకొని వచ్చినప్పుడు అతని మీద అతను చేయి ఉంచి, ఇదిగో నా పాపం నిమిత్తం ఈ గొర్రెను బలిగా ఇస్తున్నానని చేయి వేయవలను. తర్వాత అతను వధించిన తర్వాత అదంతా కూడా బలిపీఠం మీద రక్తం చిందించిన తర్వాత చూడండి, అతడు చేసిన పాపం విషయమే యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. పాత నిబంధన గ్రంథంలో పాప క్షమాపణ ఎలా కలుగుతుందంటే, ఈ విధమైన గొర్రె పిల్లలు పాప పరిహారార్థ బలిగా ఇచ్చినప్పుడు ఈ విధంగానే అందరూ చేసుకుంటూ పోయేటప్పుడు ఆఖరికి ఏం చేసినాడంటే దేవుడైన యెహోవా చూడండి, మొదటి అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మీ యొక్క బలులు నాకు చూడండి నిజంగా చేస్తున్నారు. దేవుడు ఏమంటే నేను బలిని కోరువాడని కాను అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు ఎద్దులు కామం ఇవన్నీ తెలుసుకుంటాయి. ఎద్దు తన కామందును తెలుసుకుంటది, గాడిద సొంతవాన్ని తెలుసుకుంటది. ఇశ్రాయేలు మాత్రం నా ప్రజలు మాత్రం నన్ను తెలుసుకోరని ఎంతగానో ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తున్నాడు. అందుకే ఆయన ఎవరికి చెప్పలేదు, ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు. ఈనాడు మనం కూడా సువార్త చెప్పుకుంటూ ఇంటింటి పోయే కంటే రోడ్డంతా వెళ్ళి ఆకాశానికి భూమికి దేవుని సువార్త ప్రకటించడం మంచిది. అంతే, ఎవరి జోలికి వెళ్ళాల్సిన పనిలే. ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు, ఇదిగో దేవుడు రాబోతున్నాడు, యేసుప్రభు త్వరలో రానయ్యున్నాడు. అంతే, ఎవరిని టచ్ చేయాల్సిన పనిలే. ఆ కార్యం అదే జరుగుతుంది, దేవుని కార్యం. మనం ఇంటింటికి వెళ్ళి వీరికి వారికి ఇవ్వడం వల్ల వారు ఏదో కోపపడి మనం ఏదో చేస్తున్నట్లుగా ఇబ్బందుల పాలయ్యే కంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఆత్మ ద్వారా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ప్రకటించుకుంటూ వెళ్ళు. కొండలేని మెట్టల మీద వాక్యం అని ఎత్తుమంటాడు. ఎక్కడో బండల మీద కొండల మీద రాసిన వాక్యం ఎవరు చదువుతారండి? ఎవరో ఒకరు చదువుతారు, ఎవరో ఒకరు రక్షింపబడతారు. ఆ విధంగా దేవుడు యొక్క సెలవిస్తున్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, విస్తారమైన మీ బలులు నాకేలా. మీరు బలులు అర్పించాలని అందరూ వచ్చారు. దేవుని మందిరం కట్టబడింది, ఇశ్రాయేల్ అందరూ వచ్చినారు. ఇశ్రాయేల్ ఒక్కొక్కడు గొర్రెపిల్లని తీసుకొని వస్తున్నాడు. పదే పాపం చేయడం, తప్పు చేయడము, గొర్రెపిల్లని తీసుకురావడం, బలి అర్పించడము, వారి నిమిత్తమై దాన్ని బలి అర్పించడం అని పాపము క్షమించబడుతుంది. అయితే ఇదే విధంగా చేయడం వల్ల ఏమైతుందంటే యేసు ప్రభువు అక్కడ దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలు ఇవన్నీ నాకొద్దు. ఇంకా కోడెల రక్తము, గొర్రెపిల్ల రక్తం, మేకలు పోతుల రక్తం అస్సలు నాకు ఇష్టం లేదు. మీరు రావద్దండి. 12 నా సన్నిధి కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. మీ నైవేద్యం నాకు వ్యర్థం, అస్సలు అవసరమే లేదంటున్నాడు. మీరు అర్పించే ప్రతిదీ నాకు అసహ్యము అంటున్నాడు. మీరు పాపుల గుంపు అంటున్నాడు. మీరు అమావాస్య ఉత్సవాలు చేస్తారు, ఇవన్నీ నాకు బాధాకరము, నేను సహించలేను అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటానంట. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకంటే యవ్వన కాలము నేను ఆయన కాడి మోయండి యవ్వన బిడ్డలారా. ఎందుకంటే మీరు ఎంతో బలవంతులు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగానో మీ కొరకు ఎదురు చూస్తున్నాడు, చేతులు చాపుతున్నాడు. ఎందుకు ప్రతి వీధిలో తిరుగుతారు? ఎందుకు రాళ్ళ ప్రతిష్ఠింపబడిన గొప్ప రాళ్ళు మీరు ఎందుకు ఆ వీధిలో ఈ వీధిలో తిరుగుతూ దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు? ఇదిగో నా సన్నిధిని 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. మరి నీ యవ్వన కాలంలో, నీ బాల్య కాలంలో ఎన్ని దినాలు పోగొట్టుకున్నావో ఆలోచించుకో. దేవుని సన్నిధిలో నువ్వు చేరి ప్రార్థించు. మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను అంటున్నాడు. ఇంకా మీరు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి అంటున్నాడు. అప్పుడు లాస్ట్లో 18 వచ్చిన, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏం వివాదం ఉందండి? మనం పాపం చేసినాం, దేవుడైన యెహోవా సన్నిధికి పోలేము. ఎందుకంటే నరహంతకులు, అబద్ధం ఆడేవారు, దొంగలు, మాంత్రికులు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో చేరలేరు. మరి ఎలా? మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, నేను మీ పాపములను తెలుపు చేస్తాను.
ఇదిగో ఈ గొర్రె పిల్లలాగా ఆయనే చూడండి, ఆ కీర్తనల గ్రంథము 50 ఏమని చెప్తాడంటే, ఇదిగో ఇంకా మీరు బలులు అర్పించకండి, నేను ఎవరివి కోరను, మీరేం తీసుకురావాల్సిన పని లేదంటాడు. కీర్తనల అధ్యాయం 50 అధ్యాయంలో మాట చెప్తాడు ఇక్కడ దేవుడైన యెహోవా. 50 అధ్యాయము, మీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు, నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి, నీ ఇంట నుండి కోడెనైనాను నీ మంటలో నుండి పొట్టేలనైనా నేను తీసుకోను. లేదు, అవసరమే లేదు. మిమ్మల్ని ఏం చెప్తున్నాడు, మీ బలులే నాకు వద్దు, విరిగి నలిగిన హృదయుల ఆసనుడు ఆయన, నేను కనికరమునే కోరుతాను కానీ నేను బలిని కోరను అంటున్నాడు. ఎందుకంటే ఆ విధంగా చేస్తూ చేస్తూ ఇంకా వారు ఎక్కువ పాపంలో పడిపోతున్నారు. ఇంకా మీ పాపములకు ప్రాయశ్చిత్తం ఏంటంటే, నా కుమారుణ్ణి పంపిస్తాను, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన ఎందు ఆనందించి, ఎందుకనంటే అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడిని నేను లోకంలో పంపిస్తున్నాను, మీ కొరకు పంపిస్తున్నాను, దేవుని గొర్రె పిల్లగా మీ కొరకు పంపిస్తున్నాను, మీ పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అవుతాడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే ఇక్కడ 10వ వచనంలో, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, మరి పశువులన్నీ తెచ్చి నాకు బలి అర్పిస్తే అవి నావే కదా. అన్నిటిని చూసేవాడు ఆయన, పక్షులను, జంతువులను, వనములను, వృక్షములను, నదులను, కొండ అన్ని ఆయనవే, ఆయననే స్వయంగా సృష్టించిన దేవుడు. కొండలలోని పక్షులన్నింటినీ ఎరుగుదును, పొలంలోని పశ్వాదులు నా అవశ్యమైనవి, లోకము దాని సంపూర్ణత అంతా నాదే. ఎందుకు మీరు, అందుకే అంటాడు, మీరు స్తుతి యాగము చేయండి, మహోన్నతునికి మొక్కుబడిలో చెల్లించండి అంటాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచువాడు అని అంటాడు. ఇదే 51లో చూసినట్లయితే, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనం నిజంగా చూసినట్లయితే ఏమంటే, దావీదు మహారాజు చెప్తా, నేను పాపంలోనే పుట్టినాను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించింది. కొందరు ఏమంటారు, చిన్న పిల్లవాడికి పాపం అంటాడు. కొన్ని లేఖనాల ప్రకారం ఏం చెప్తారు అని అంటే, దావీదు మహారాజేమో నేను పాపంలోనే పుట్టాను అంటాడు, ఆయన యోగేమో పాప సహితుల్లో నుండి పాప రహితుడు వచ్చనా అంటాడు. కాబట్టి ఇంకా దేవుడే చెప్తాడు, ఇగో నరుడు యొక్క హృదయం చెడ్డది అని చెప్తాడు. ఇంకా మరి ఎలా బాగవుతుంది, దేనితో ఈ యొక్క పాపమంతా పోతుంది, దేనితో ఈ విధంగా మరి పరిశుద్ధపరచబడతారు? మనం చూసినట్లయితే 1 యోహాను పత్రికలో మనం చూసినట్లయితే, ఒకసారి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు మరి అక్కడ శిలువకు అప్పగించబడినప్పుడు యూదులే ఆయన వంశం వారే, ఆయన స్వకీయులే ఆయనను యేసు ప్రభువును శిలువకు అప్పగిస్తారు. 27వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, 26వ అధ్యాయం 27వ వచనం, వారికిచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, నా తండ్రి రాజ్యములో మీతో కూడా. అంటే ఏమంటాడు, నేను మీ పాప క్షమాపణ నిమిత్తము నేను మీ కొరకు రక్తాన్ని చిందిస్తున్నాను. ఇక చూడండి, అనేకులు చిందింపబడుచున్న నిబంధన రక్తం, అనేకులు అంటే భూమి మీద ఉండే ప్రతి మానవుడి కొరకు. దేవుడు అందరికీ ప్రభువే, ఆయనకు పక్షపాతము లేదు. యేసు ప్రభు అందరికీ దేవుడే. మనం అనుకుంటారు క్రైస్తవులకి మాత్రమేనే, కాదు, క్రైస్తవులకి అందరికీ దేవుడే అని ఆయన. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే, ఇదిగో యోహాను అంటాడు, లోక పాపములు మోసుకుపోని దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చినాడు ఈయన, దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. అంతేకాదు, నేను గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానంటాడు. చూడండి 10వ అధ్యాయం యోహాను రాసిన వార్త 10వ అధ్యాయం 18లో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అంటాడు. ఇక్కడ మామూలుగా చూసినట్లయితే చూడండి, దేవుడైన యెహోవాలో నుండే యేసుప్రభు లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకనే నేను చాలా సార్లు ఈ మాట గుర్తు చేస్తూ ఉంటాను, ఏందనంటే, ప్రభువా మాకు తండ్రిని చూపు అంతే చాలు అంటాడు ఫిలిప్పు. మాకు తండ్రిని చూపు అంతే చాలు అని అంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. చూడండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో, తండ్రి ఎందుకు నా ఎందుకు నమ్ముడి, తండ్రి ఎందుకు నేను ఎంతకాలం. అప్పుడు యేసు ఫిలిప్ అంటున్నాడు, అప్పుడు అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరచుము. 14వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్ అడుగుతున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా,
అప్పుడు యేసు ప్రభు, పిలిప్పు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరుచుమని ఎలా చెప్పుచున్నావు? తనలో ఉన్న ఆ యొక్క స్వరూపము, ఆ యొక్క మహిమ ఉండి దేవుడు తన కుమారుడుగా ఈ లోకానికి పంపించినాడు యేసు ప్రభు వారిని. ఈ లోకంలో ఉండే వ్యక్తులే తాను గొప్పవాడైతే తన కుమారుడు గొప్పవాడు కావాలి, తాను గొప్పవాడైతే తన కుమారుడి కూడా మంచి పేరు ఉండాలి అని అనుకున్నప్పుడు, మరి ఆయన దేవాది దేవుడే ఆయన కుమారుని లోకంలోనికి పంపి మరి మన కొరకు ఆయన శిక్షను విధించినాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక, ఇవన్నీ కూడా ముందే చెప్తున్నాడు వారికి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. ఆ చివరిగా మీకు చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఇప్పుడు మనము పాపములు పోటకు 7వ వచనము మధ్య భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరైతే ఆయన రక్తాన్ని కోరుకుంటారో, రక్త ప్రోక్షణ పాప కర్మ అని ఏదో ఉంది, మరి శ్లోకం కూడా ఉంది. అది పాపము, అదే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్తాడు. కాబట్టి ఆ పాపము పోవాలి అనంటే, ఆ పాపము తీసివేయడానికి యేసు ప్రభు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. ఎవరైతే చూడండి 9, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒకటి చివరిగా ఒక వచనం చూపిస్తాను. 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభును ప్రేమించాలంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుటని కాదు, ఆయనే మనలను ప్రేమించెను. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. కాబట్టి మొదటి ఆజ్ఞ ఏమన్నాడు? ఇదిగో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 5వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జీవించిన మర్మం ఇక్కడ దాగి ఉంది. అదొకటి చూసి ముగిద్దాం. చూడండి 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే అంటాడు. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఆ శరీరాన్ని బలి కొరకే ఆయన. అందుకే వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్య వచ్చినాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే వెలుగై ఉండెను. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను. ఆయనే కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాను. ఆ యొక్క శరీరాన్ని ఆయన బలిగా అర్పించినాడు. దాంతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నట్టే, ఆయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ప్రతి వానిలో దేవుని ఆత్మ ఉండాలి. ప్రతి వానిలో దేవుని ఆత్మ ఉంది. ఆత్మ ఉంటేనే నువ్వు దేవుని ఎరిగిన వారుగా ఉంటావు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ ఆత్మనే మనల్ని దేవుని ప్రార్థించేటట్లుగా చేస్తుంది అని ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి, కనిపెట్టాలి. ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. ఆత్మ నేనేం చేస్తుందంటే మేలు కొలుపుతుంది. మేలు కొలిపి నువ్వు ప్రార్థించమని అది దేవుని యొక్క ఆత్మ ప్రార్థించేటట్లుగా చేస్తుంది. చేయవలసిన పనులు గుర్తు చేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఇక్కడ 7వ వచనం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఎవరండి? ఇక్కడ ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనలో కూడా ముగ్గురు ఉన్నారు. ఆత్మ ఉంది, నీళ్లు ఉన్నాయి, రక్తం ఉంది. ఈ ఉండడం వల్ల మనము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. దేవుని కుమారుని యందు మనము విశ్వాసం ఉంచుచున్నాము. మనలో కూడా అందుకే అనేది సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాం కదా. ఈ లోకంలో ఎవరైనా ఒక పనిలో మనుషుల సాక్ష్యం అంగీకరిస్తుంటాం. ఎందుకంటే
కోర్టులో ఇద్దరు ముగ్గురు గానీ సాక్ష్యం చెప్తే ఇతడు దోష నిర్దోష అంటే దాన్ని బట్టి తీర్పు చెప్తారు జడ్జి గారు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? తన కుమారుని గూర్చిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే దేవుని కుమారుడు యందు విశ్వాసముంచువాడు. ఉదాహరణకి నేను అనుకోండి, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. మనలోనే ఉంది. ఏమనుంది? మనకు ఆత్మ ఉంది, నీరు ఉంది, రక్తం ఉంది. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారట. ప్రతి ఒక్కరిలో ఆత్మ, నీరు, రక్తము ఏకీభవించి ఉండటం వల్ల నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావు అని లేఖనము చెప్తున్నది. కాబట్టి ప్రియ సహోదర సంగమా, దేవుడు ఆయన ఆత్మ గనక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలనని చెప్తాం. మనలో ఆత్మ ఉంది. 1 కొరింథీయుల పత్రికలు గాన మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1 కొరింథీయులు రాసిన పత్రిక చూద్దాము. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనం. ప్రతి వారు కూడా చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ప్రతి వారు కూడా సజీవమైన రాయి. మనం అందరం కూడా సంఘముగా ఏర్పరచబడిన వారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరైతే నీలో ఆత్మ లేదు ఉంది అని ఇలాంటి ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒక అభిప్రాయం కలిగి ఉన్నా అంటే, ఇప్పుడు ఉంది అని గ్రహించేవాడు దేవుని ఎరిగిన వాడు. నాలో ఆత్మ అనేవారు ఇంకా నువ్వు దేవుని గ్రహించలేదు. దేవుని ఆత్మ నీలో ఉంది, గ్రహించు. దేవుడు నీతో ఉన్నాడు, గ్రహించు. ఆ ఆత్మతో నువ్వు ప్రార్థించు. అప్పుడే నువ్వు దేవుని గ్రహించిన వారం అవుతాం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రతి వ్యక్తి, కులం లేదు, జాతి లేదు, వంశం లేదు, భాష లేదు, ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయంలో ఏముంది తెలుసా? దేవుని ఆత్మ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని దేవుని ఆలయమై ఉన్నారు. ప్రతి మానవుడు కూడా దేవుని ఆలయమై ఉన్నారని చెప్పగలుగుతుంది. లేఖన భాగంలో రాయబడింది. దీంట్లో కూడా చూసినట్లయితే ఇంకా చివరిగా ముగిస్తాను. చూడండి, 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయంలో 2 కొరింథీ 5వ అధ్యాయం. ఎందుకనగా పైనుంచి చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. మన క్రియలు మంచివే చెడ్డవే, ప్రతి వారి యొక్క మాటలైతేనేమి క్రియలైతేనేమి అవి లెక్కలోకి వస్తాయని లేఖనం చెప్తుంది. మీరు సత్క్రియల చేత అలంకరించుకొనుడి అంటాడు. ఒకసారి ఆ యొక్క మహిమగల సింహాసనం మీద యేసు ప్రభు ఉన్నప్పుడు, ఇదిగో కుడి వైపున ఎడమ వైపున ఏమున్నాయి? కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు ఉన్నప్పుడు అప్పుడు అడుగుతాడు, రండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొన్న అన్నం పెట్టారు, దప్పిగొన్నా నీళ్ళు ఇచ్చారు, అన్ని విషయాల్లో నాకు సాయం చేశారు. మరి మేకలు లాంటి ప్రజలు ఇప్పుడు సంఘంలో గొర్రెలు ఉన్నామా, మేకలు ఉన్నామా? మన సేవకులు అయితేనేమి, మన యజమానులు అయితేనేమి, మన యాజకులు అయితేనేమి, మన పాస్టర్లు అయితేనేమి, మరి వారు బలహీనమైన గొర్రెలను బలపరచాలి, పడిపోయిన వాటిని లేవనెత్తాలి, గాయపడిన వాటికి కట్లు కట్టాలి. మరి మనం సంఘంలో ఏ విధంగానంటే, ఇదిగో మీరు గొర్రెలు అంటే కుడివైపున గొర్రెలు, మనుషులే గొర్రెలని కాదు, ఎడమవైపున మేకలు అంటాడు. అప్పుడు వాటిని చూసి నా తండ్రి చేత శపింపబడిన వారలారా నిత్యాగ్నిలోనికి పోవుడు అంటాడు. దేవుడు అంటాడు, ఆకాశమును భూమిని మీకు సాక్షిగా పెట్టి ఉన్నాను, జీవ మార్గం మరణ మార్గం ఎదుటే ఉన్నది, ఎటుపక్క పోతావో నీ ఇష్టం, ఎవరు చెప్పాల్సిన పనిలే అంటాడు దేవుడు. ఇదిగో నీ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోవాలి, ఎవరు వచ్చి చేయరు. నీ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోవాలి, అదే చెప్పేది దేవుడు. చాలా సార్లు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తాను. భక్తి విషయంలో ఏది విషయంలోనైనా మనకు మనమే సాధన. నీవే ఉదయమే లేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, నువ్వే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, మంచి గృహ నిర్వాహకత్వం ఎవరు నిర్వహిస్తున్నారు?
నీకు ఈ లోకంలోనికి మంచి గృహ నిర్వాహకత్వంగా తల్లిగా తండ్రిగా నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు దేవుడు. మరి నీకు ఇచ్చిన బిడ్డల నిమిత్తము యోబు గద బలి అర్పించినట్లుగా అనుదినము బలి అర్పించినట్లుగా ప్రార్థన చేస్తున్నావా? పోనీ నీకు నీ కొరకన్నా ప్రార్థన చేసుకుంటున్నామా? సహోదరులారా, ఆలోచించండి. మంచి గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు దేవుడు. తల్లిదండ్రులుగా మిమ్మల్ని నియమించాడు. కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చినాడు. వారి కొరకు ప్రార్థించవలసిన భారం బాధ్యత అనేది కాదా? ఖచ్చితంగా కదా. నీవు నమ్మమని ఇంటి వారు రక్షింపబడుతురు అంటాడే. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేలా రక్షింపబడునని చెప్తాడే దేవుడు. మరి వాక్యం నమ్మండి, ప్రార్థించండి. భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. ఎవరో వచ్చి మనల్ని మేల్కొల్పరు, ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. దేవుడు చదివిచ్చాడు, జీవ గ్రంథం ఇచ్చాడు, అనుదినం లేచి చదువు. అవి అన్నీ కాదు కానీ ఈ లోకంలో మనం ఉంటుండగా అనేకమైన పరీక్షలకు గురి అవుతున్నాం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటే దుర్లభము. బీదలైన మీదే పరలోక రాజ్యం అంటాడు. బీదలకు సువార్త ప్రకటించండి అంటాడు. ఈ లోకంలో ధనవంతులైతేనేమి ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రలాపించుడి అయ్యో అంటాడు. ఎందుకంటే మీరు చాలా ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నారు, ఈ పేదవారిదేని. నిజానికంటే నేను గ్రహించిన సత్యం ఒకటైతే, ఈ ప్రపంచంలో అనేకమైన పేదలు ఉండొచ్చు, బీదలు ఉండొచ్చు, కుంటి గుడ్డి మూగ చెవిటి అంగహీనులు ఉండొచ్చు. వారిని మనం చూస్తున్నాం కానీ వదిలేస్తున్నాం. వారి పట్ల మనం ఏం చేయటం లేదు. ఆ పరీక్షలో మనం ఓడిపోతున్నాం. అది నేను గ్రహించిన సత్యము, దేవుడు నాకు తెలియజేసిన సత్యము. ఏంటనంటే ఇవన్నీ కూడా ఊకే చూస్తూ ఉన్నాం. నువ్వు చేయదగిన సహాయం చేయగలిగి ఉండి చేయకపోతే పాపము అని. అందుకనే వాళ్ళు పాపమును బట్టి కాదు కుంటివారిగా పుట్టింది, వారి పాపమును బట్టి కాదు గుడ్డివారిగా పుట్టింది, వారి పాపమును బట్టి కాదు పేదవారిగా పుట్టింది. వారి పేదవారిని మన కొరకే పరీక్షలో పెట్టినాడు దేవుడు. వాడు కాగితాలు ఏరుకుంటుంటాడు, వాడు మన కొరకే పరీక్ష. వాడు కాళ్ళు ఏర్చుకుంటూ పోతుంటాడు, మన కొరకే పరీక్ష. వాడు తిండి లేని వాడుగా ఉంటాడు, మన కొరకే పరీక్ష. అనేక మంది చూస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు, పరీక్షలో ఓడిపోతున్నాం. ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది, ప్రజల బాధ్యత ఉంది, దైవ బిడ్డలుగా సేవకులుగా మరి దేన్ని నమ్ముకున్న బిడ్డలుగా మన బాధ్యతగా కూడా ఉంది. వాటిల్లో మనం అందరము ఫెయిల్ అయిపోతున్నాం. ఎక్కడండి వాక్యం మంచి నేలను పడి 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఎక్కడ ఫలించేది? మనకు ఎక్కడ ఫలిస్తుందండి? ఫలించదు. ఎందుకంటే మన కళ్ళెదురుగా ఇన్ని పరీక్షలకు గురి అవుతున్నాం. మనం వీటిల్లో మనం ఓడిపోతున్నామని చెప్పక తప్పదు. ఈ యొక్క లెంట్ డేస్లు అయితేనేమి, ఉపవాస దినాలు అయితేనేమి, మరి కనీసం సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మరి పొరుగువాణి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటాడు. వాడు ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెట్టాం, వాడికి చలి పెడుతుంటే ఏది కూడా ఇవ్వం. అంటే అక్కర్లో ఉన్న వానికి సహాయం చేయుడు. ఇదిగో బీదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించువానితో సమానుడు. ఇదిగో బీదలను వెక్కిరించువాడు సర్వ సృష్టికర్తని యెహోవాను నిందించు వానితో సమానుడు. అనేకమైన మాటలు మనకు తెలుసు, చదువుకున్నాం, వచ్చు, కంటతా చెప్తాం, అన్ని చేస్తాం. సరి చేసుకోవలసిన బాధ్యత మనది క్రైస్తవులుగా. సరేలే, ప్రభు చెప్పాడు కదా, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించు, ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళకు పో. అందరూ అన్ని విషయాల్లో కూడా అంటే అనుకువ నేర్చుకోమనే చెప్తున్నాడు కానీ ఏమి కొట్టు ఇంకొక చంపయి ఇంకొకటి అని కాదు. అనుకువ అన్నిట్లో దేవునికి భయముతో కూడిన అనుకువను కలిగి ఉండాలి. మరి దేవుడి ఈరోజు వాక్యాన్ని దీవించాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని కోరుతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దయల స్తోత్రములు ప్రభు, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభా మా స్తోత్రములు స్వీకరించమని వేడుకొనుచున్నాం. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10 వీరగతి కాంక్షణుడవైన దేవా, స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభా నిజంగా నీ లేఖనాలు చదువుకొని నా తండ్రి నా ప్రభా మీరు ఈ లోకానికి వచ్చిన దేవుడు. నా తండ్రి నాయన, ప్రతి వారిని దర్శించండి, ప్రతి వారి హృదయంలో ఆత్మకార్యం జరిగించండి దేవా. నా తండ్రి నాయన, మా మనోనేత్రాలు వెలిగించండి నా దేవా. నా ప్రభా నువ్వు వచ్చినప్పుడు మేమందరం సిద్ధపడిన వారంగా ఎత్తబడే గుంపులో ఉన్నట్లు సహాయం చేయండి. విడవకు నా తండ్రి నాయన, ఎడబాయక మడల కృప చూపుతున్న దేవా స్తోత్రములు. ఈ సమయం అంతటిని ఆశీర్వదించండి. ఇదిగో నాయన, చారొంటి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. వీరెంత కాలం నుంచి నా ప్రభా నీ స్వార్థను ప్రకటిస్తున్నారు. నీ వాక్య పరిచర్యలో అనేకుల ద్వారా నా తండ్రి వాక్యాన్ని వినిపిస్తున్నారు. కుటుంబ యజమానురాల్ని,
కుటుంబ కుమారుని కోడలు పిల్లల్ని దీవించండి నాయన. నా దేవా నా ప్రభ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు నాయన. నా తండ్రి ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఎల్లప్పుడూ కూడా మా తండ్రి మాతో ఉండమని వేడుకొనిచున్నాం. మీరు అంటున్నారు ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటున్నారు. అవును ప్రభా. నా తండ్రి నా కుటుంబాన్ని దీవించమని మమ్మల్ని కూడా జ్ఞాపకం ఉంచుకొని ఇదిగో నా తండ్రి విన్న వాక్యమును నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. అనేకులు మారు మనసు పొంది రక్షణానుభవంలోకి రాగలిగినట్లు సహాయం చేయండి. ఈ యొక్క ఉపవాస దినములు 40 దినములు ప్రభా కనీసం మీ సన్నిధిలో కనిపించే భాగ్యం అనుగ్రహించండి. పాటల ద్వారా మిమ్మల్ని మయపరచినట్లు బిడ్డల హృదయాలు ప్రేరేపించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవాస్తోత్రం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మరి టీవీ ముందు కూర్చున్నారు, ఎవరైతే నా తండ్రి నాయన మరి జ్వరం ఉందో బాధపడుతున్నారో, అస్వస్థతగా ఉన్నారో వారిని తాకండి ప్రభు. ఇప్పుడే ముట్టి బాగు చేయండి నాయన. అవును ప్రభా, నీ పరలోకములో నుండి నీ హస్తమును చాపండి. నీ కుమారుల నీ కుమార్తెలను తాకండి ప్రభా. నా తండ్రి నా ప్రభ, మరొకసారి మీ ఘనమైన బలమైన శక్తి గల నామమునకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు అండి. గడగడ గడగడ మస్తు ఎడిట్ చేయిపోయినా నేను కొంచెం మొత్తం అక్కడక్కడ కట్ అయ్యేటివన్నీ ఎడిట్ చేయి. విజయ్ ఏంటి అన్ని కూర్చొని కొన్ని కొన్ని ఎడిట్ చేసి సరిదేయమంటున్నా. పాట ఎక్కువ పాట నేర్చుకుంటాను చెప్పండి.